ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్యాబినెట్లో చర్చించిన మరియు మీడియా ముఖంగా చెప్పిన మొట్టమొదటి అంశం విద్యుత్. అంటే కరెంటు ఛార్జీలు, వాటి మీద ఉన్న పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ను అధికారికంగా అధికారులందరూ కూడా కూలంకషంగా తనకి పూర్తి స్థాయి రిపోర్ట్ అందించాలని ఆయనైతే వెల్లడించారు. దీంతోపాటు జూలై నెలలో కరెంటు బిల్లు కట్టే వారందరికీ కూడా ఒక శుభవార్త అయితే ఇవ్వడం జరిగింది. అవేంటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవడైనా ఇస్తే లైక్ చేయండి, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతానండి. ఏ చిన్న డౌట్ ఇచ్చినా కానీ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీకు కూడా ఒక రిప్లై అయితే రావడం జరుగుతుంది. సో ఇక వివరాలకు వెళితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం ఎన్నో విద్యుత్ సంస్కరణలు చేస్తూ మనకి ట్రూ అప్ ఛార్జీలు అంటూ, ఇతర ఛార్జీలు అంటూ, అదేవిధంగా రైతులకు ఇచ్చే కరెంట్ల మీద మనకి రేటు పెంచడం, ఇలాంటివి కొన్ని చేస్తూ వచ్చి అగమగోచరంగా విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారని చంద్రబాబు నాయుడు గారు అయితే ఏప్రిల్ 29వ తేదీన అప్పుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సో ఆ రోజైతే మనకి ప్రభుత్వం ఏర్పడితే, అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షతన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజైతే ఏప్రిల్ 29వ తేదీన సోమవారం తాను మళ్ళీ అధికారంలోకి వస్తే ఎప్పటికీ కూడా తాను అధికారంలో ఉన్న రోజుల పాటు విద్యుత్ ఛార్జీలను సవరించనని హామీ ఇచ్చారు. విద్యుత్ కోతలనేవి కూడా ఉండవని ప్రజలకు భరోసా ఇచ్చారనమాట. ఇక ఇకల సకల వివరాలు అనేవి కూడా తెలియజేసే విధంగా చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడే అధికారులందరికీ కూడా ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఎంత ఉంది, మిగులు ఎంత ఉంది, రాష్ట్ర విద్యుత్తులో ఎంత వాటా ఇంకా పక్క రాష్ట్రం నుంచి రావాలి, ఇవన్నీ కూడా వివరాలు సైతం సేకరించాల్సి ఉన్నట్లు మనకి అధికారులందరికీ కూడా ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తుంది. ఇక గత 5 ఏళ్లలో చూస్తే పదే పదే విద్యుత్ ఛార్జీలు పెంచడం కాకుండా ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు అంటే అడ్జస్ట్మెంట్ ఛార్జీలు అంటూ ఏకంగా 9 సార్లు జగన్ సర్కార్ ప్రజలపై మోయలేని భారాన్ని మోపిందని, ఇక ఛార్జీలు పెంచడం తప్ప విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టలేదు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించలేకపోవడం, దానికి తోడు విద్యుత్ కోతలతో బతుకు నరకం చేసిందంటూ ఆరోపించారు. అసలు ఎన్నిసార్లు విద్యుత్ ఛార్జీలను పెంచాల్సిన అవసరం ఏంటని కూడా, ఎందుకు వచ్చిందని కూడా ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరుగుతుంది. బయట ప్రైవేట్ మార్కెట్ నుంచి విద్యుత్తు ఎంత కొనుగోలు చేశారు అనే అంశాలపై కూడా లెక్కలు నిగ్గు తేల్చాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అధికారులకైతే మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం కొలువు తీరంగానే విద్యుత్ రంగంపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అయితే విశ్లేషిస్తున్నారు. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టడానికి కోసం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ఫలితాల అనంతరమే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిర్వహించే తొలి మీడియా సమావేశంలో కూడా ఈ విషయమే ప్రకటించినట్లు మనకి అర్థమవుతుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ సమస్యలు ఏవైతున్నాయో వీటన్నిటినీ కూడా పరిష్కరించే విధంగా విద్యుత్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన విద్యుత్ అటు వ్యవసాయానికి కానీ ఇటు ఇంటికి కానీ అందించే విధంగా అయితే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది. మరోపక్క చూసుకుంటే ఈ విద్యుత్ ఏదైతే ఉంటుందో కరెంటు బిల్లులు జూలై నెలలో కట్టే వారందరికీ కూడా మనకి జగన్ సర్కార్ పెంచిన ట్రూ అప్ ఛార్జీలు కానీ, అడ్జస్ట్మెంటబుల్ ఛార్జీలు కానీ, ఇక ఇతర ఏమైనా ట్యాక్సులు ఉంటే మాత్రం అవి కూడా సర్దుబాటు చేస్తూ వాటన్నిటిని కూడా రద్దు చేసే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. సో వీటి వల్ల ప్రభుత్వం ఇప్పటికే ప్రజల మీద ఎంత మేరకు భారం మోపిందనేది అంశం మీద కూడా అధికారులనైతే ఆ యొక్క డీటెయిల్స్ని ఇవ్వాలని ఆదేశించారు చంద్రబాబు నాయుడు గారు. దీంతో ఎవరైతే విద్యుత్ మీటర్కి సంబంధించి బిల్లులు అనేవి చెల్లిస్తూ ఉంటారో వాళ్ళకైతే మనకి జూలై 1వ తేదీ నుంచి విద్యుత్ మీటర్ ఏదైతే బిల్లు వస్తుందో అది మీకు తక్కువగా వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే విద్యుత్ మీద మొట్టమొదటిగా తన తొలి మీటింగ్ అనేది ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. సో ఆ తర్వాత విద్యుత్తుకు సంబంధించి, కరెంటుకు సంబంధించి ఏవైతే మనకి కొనుగోలు లేదా ఉత్పత్తి వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఒక సమాచారం వచ్చిన తర్వాత ఛార్జీలను తగ్గించాలా, లేదా ఉన్న వాటిని కొనసాగించాలా, లేదా ఏమైనా పెంచే అవకాశం ఏమైనా ఉందా, వీటన్నిటి గురించి కూడా చర్చించి రాష్ట్ర క్యాబినెట్లో తుది నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల 17వ తేదీ నుంచి ఎలాగూ బడ్జెట్ సమావేశాలు అనేవి నిర్వహించబోతోంది కాబట్టి గవర్నమెంట్ దీని మీద అమెండ్మెంట్ను కూడా తీసుకొచ్చి ఈ ట్రూ అప్ ఛార్జీలు కానీ, సర్దుబాటు ఛార్జీలను కానీ, పదే పదే పెంచిన విద్యుత్ ఛార్జీలను కానీ వీటన్నింటిని కూడా రద్దు చేసే దశగా అడుగులు వేస్తారేమో చూడాలి. ప్రస్తుతానికైతే మనకి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఏదైతే ఉందో అది క్వాలిటీ ఆఫ్ విద్యుత్ అందించే విధంగా
రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లయితే చేస్తుంది. దాదాపుగా చూస్తే దీని మీద ఒక వైట్ లెటర్‌ను కూడా కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని ఏర్పాట్లు చేసుకొని తాను రంగంలోకి దిగిన తర్వాత మొట్టమొదటిగా మనకి దీని మీదే పరిశీలన ఎక్కువగా చేస్తారని, ఈ విద్యుత్ రంగాన్ని గాడిలో పెడతారని అందరూ కూడా భావిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇప్పుడున్న ప్రజెంట్ విద్యుత్ ఛార్జీలనేవి మీకు ఎంత వస్తుంది? ఎంత మీరు ప్రతి నెల విద్యుత్ బిల్ అనేది కడుతూ ఉన్నారు? గతంలో విద్యుత్ బిల్ ఎంతొచ్చింది? ఇప్పుడు రాబోయే బిల్ ఎంత వస్తుందనేది మీ ఎక్స్‌పెక్టేషన్ ఎంతో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ప్రెజెంట్ అయితే మాత్రం విద్యుత్ బిల్లులు ఏవైతున్నాయో ఇవి తక్కువగానే జనరేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది జూన్ 12 తేదీన కొలువుదీరింది కాబట్టి ఇవన్నీ కూడా మీటింగులు, లోక్సభలు, రాష్ట్ర బడ్జెట్ ఇవన్నీ కూడా మనకి అయిపోయిన తర్వాత ఈ విద్యుత్ రంగం ఏదైతే ప్రక్షాళన ఉందో దీన్ని చేసి మొట్టమొదటన ట్రూ అప్ ఛార్జీలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా తీసివేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ట్రూ అప్ ఛార్జీలే మనకి ఎక్కువగా మోత మోగించాయన్నమాట అప్పట్లో. సో ట్రూ అప్ ఛార్జీలు ఒక్కొక్కరికి రూ. 200 నుంచి రూ. 2000 వరకు వచ్చిన వారు కూడా చాలామంది అయితే ఉన్నారు. ఆ బాధితులు కూడా చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఆ ట్రూ అప్ ఛార్జీలు ఏవైతున్నాయో వాటిని తీసేసే అవకాశం ఉంది. ఇక గతంలో కొంచెం ఈ ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేశారనే కొంత విమర్శ రావడంతో అడ్జస్టబుల్ అంటే సర్దుబాటు ఛార్జీలు అంటూ అడ్జస్టబుల్గా కొంత అమౌంట్ని అయితే మన దగ్గరే కలెక్ట్ చేసి దాన్ని నెక్స్ట్ బిల్లులో సర్దుబాటు బిల్లు కింద దాన్ని తగ్గించి వేసేవాళ్ళు అనమాట. సపోజ్ మీకు ఒక రూ. 500 కరెంటు బిల్లు కనుక వస్తే దాంట్లో ఒక రూ. 50 తగ్గించుకుని అడ్జస్టబుల్ మనకి ఛార్జెస్ అంటూ ఒక రూ. 50 తగ్గించి రూ. 550 కట్టించేవాళ్ళు. సో ఇలా కొంత అడ్జస్టబుల్గా అంటూ ఈ ట్రూ అప్ ఛార్జీలు అంటూ ఏదో రకరకాల ఛార్జీలు పెట్టి పదే పదే విద్యుత్ ఛార్జీలు పెంచి ఓ రకంగా మనకి కరెంటు బిల్లు కట్టాలంటేనే భయం కలిగే విధంగా పుట్టించింది ప్రభుత్వం. సో ప్రజెంట్ అయితే ఇది మార్పు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో విద్యుత్ ఛార్జీలు అనేవి మనకి జూలై 1వ తేదీ నుంచి అయితే మార్పులు జరగబోతున్నాయి. సో ఇది విద్యుత్పై ఉన్న పూర్తి సమగ్ర సమాచారం. ఇంకా ఏమైనా లేటెస్ట్‌గా వస్తే మాత్రం తప్పకుండా మన ఛానల్‌లో ఉంటుంది. సో ఆ వీడియోని మిస్ కాకుండా అంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అదేవిధంగా మనకి చంద్రబాబు నాయుడు గారు ఏర్పడిన ప్రభుత్వం తర్వాత కొన్ని భారీ పథకాలు అంటే 5 పథకాలు ఇటు కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. దాంతోపాటు కొన్ని కొత్త రూల్స్ అనేవి కూడా వచ్చాయి. సో అవన్నీ కూడా మనకు ఒక సమగ్రమైన వీడియో రూపంలో ఉంది. సో ఆ వీడియో సంబంధించి థంబ్‌నెయిల్ ఇది. సో ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది ఉంటుంది. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నెక్స్ట్ వీడియోలు కూడా మీ తోటి వారికి షేర్ చేసి సహాయం చేయగలరు. సో ఇది ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.